మీలో ఎంతమంది దేవుణ్ణి చూశారు? ఒక్కరు చేయత్తరండి. మీరు ఎంతమంది దేవుణ్ణి డైరెక్ట్గా చూశారు? ధైర్యం లేదని చెప్పడానికి కాబట్టి. ఎందుకంటే చూసామనంటే మళ్ళీ ఎంత ఉన్నాడు ఆయన, ఏ రంగులో ఉన్నాడు, ఎంత ఎత్తున్నాడు, ఇలా అడుగుతారేమో, ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఇలా అడుగుతారేమో అని భయం. సింహాచలం కొండ ఎంతమంది ఎక్కారు? ఏం చూశారు అక్కడ? ఏం చూశారు అక్కడ? నరసింహస్వామి కదా. ఎవడైనా ఆయన ఎవరండి? దేవుడా కాదా అంటే మీరు చూసారా లేదా ఆయన్ని? ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ఎంతమంది చూసినారు నేరుగా? ఎందుక ఒక్కడు చేయక్కలేదే? తిరుపతి ఎంతమంది వెళ్ళారండి? పైన ఉన్నది ఎవరు అక్కడ? ఆయన ఎవరు? చూసారా దేవుణ్ణి డైరెక్ట్గా? ఎంతమంది డైరెక్ట్గా దేవుణ్ణి చూశారు? ఎంతమంది ఇళ్లలో పూజా మందిరాలు ఉన్నాయి? ఆ పూజా మందిరంలో ఎవరున్నారు అక్కడ? దేవుడా దెయ్యమా? చూశారా దాన్ని? దేవుణ్ణి ఎంతమంది డైరెక్ట్గా చూశారు? ఎంతమంది చూశారండి ఇప్పుడు దేవుడు డైరెక్ట్గా? దేవుణ్ణి డైరెక్ట్గా మీరు చూస్తున్నారు, కానీ మీకు నమ్మకం లేదని దేవుడు. ఆ దేవుడి విగ్రహం అండి. దేవుడు అంటే మాట్లాడద్దండి, దేవుడు అంటే తినద్దండి, దేవుడు అంటే కదలద్దండి, అది విగ్రహం అండి కదా. అదే కదా మన డౌట్. దేవుణ్ణి తెలిపే విగ్రహం అది, అంతేకాని డైరెక్ట్గా దేవుడు కాదు. ఇజ్ ఇట్ రైట్? కానీ తప్పు. మీరు చూసేది నేరుగా దేవుణ్ణే. దేవుడు ఆ రూపాన్ని తీసుకున్నాడు. ఏ రూపాన్ని? విగ్రహ రూపాన్ని తీసుకున్నాడు. ఒకచోట వరాహ నరసింహుడిగా, ఒకచోట వెంకటేశ్వరుడిగా, ఒకచోట జగన్నాథుడిగా, ఒకచోట మరొక రూపంలో ఆ రూపాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన సరే, ఇంతకీ దేవుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? అంతటా నిండి ఉండును, అవునా కదా? అంతటా అంటే ఎక్కడైనా ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా? అంతటాకి అణువణువునా ఉండునా ఉండడా అండి? మరి అణువణువునా ఉండేటప్పుడు ఇందులో కూడా ఉంటాడా ఉండడా?